హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. సిల్క్ స్మిత ఈ పేరు 1980-1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో మార్మోగింది. సినిమాల్లో స్పెషల్ పాటల కేరాఫ్గా సిల్క్ వెలుగొందారు. గ్రేట్ డాన్సర్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ సినిమాల్లో ఆమె శృంగార ప్రాధాన్యమైన పాటలు, క్యారెక్టర్లే దక్కాయి. దీంతో ఆమెను శృంగార తారనే చూసేవారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాలకు సిల్క్ చేశారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సిల్క్ స్మిత జీవితం కూడా ఒక మిస్టరీనే. 1996 సెప్టెంబర్ 23 హఠాత్తుగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇప్పుడు సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కుతోంది. సిల్క్ స్మిత ది అన్టోల్డ్ స్టోరీ పేరుతో రూపొందనున్న ఈ మూవీకి జయరామ్ శంకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సిల్క్ స్మిత గురించి ఇంతకు ముందన్నాడు ఎవరూ చూపించిన విషయాలను తాను ఈ చిత్రంలో చూపిస్తానని ఆయన చెప్పారు. జయరామ్ తెరకెక్కిస్తున్న సిల్క్ స్మిత బయోపిక్లో ఆమె పాత్రలో చంద్రికా రవి నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అయితే తాను సిల్క్ స్మిత జీవితం గురించి ఎందుకు సినిమా తీయాలనుకుంటున్న విషయాలను దర్శకుడు జయరామ్ శంకర్ వెల్లడించారు. సిల్క్ స్మిత అనగానే అందరూ నెగిటివ్గా అనుకుంటారని, కానీ అది నిజం కాదని ఆయన చెప్పారు. ఆమె వ్యక్తిత్వాన్ని ఇప్పటి వరకు పూర్తిగా చూపించలేదని ఆయన అన్నారు. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం ఎప్పటికీ ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. చాలా విషయాలు బయటకు తెలియదు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. 2011లో సిల్క్ స్మిత జీవితంపై విద్యాబాలన్ ప్రధాన పాత్రలో మిలాన్ రుద్రియా దర్శకత్వంలో ది డర్టీ పిక్చర్ సినిమా వచ్చింది. అప్పట్లో సినీ ఇండస్ట్రీని సిల్క్ స్మిత ఆశ్చర్యంలో ముంచెత్తారని సినీ ట్రేడ్ ఎనలిస్ట్ శ్రీధర్ పిళ్ళే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అనే ప్రాంతం నుంచి వచ్చిన సిల్క్ స్మిత తన డాన్సులతో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నారు. హిందీ చిత్రాల్లో అప్పట్లో హెలెన్ ఉండేవారు. దక్షిణాదిన ఆమెకు సమానంగా సిల్క్ ఎదిగారు. ప్రతి సినిమాలో ఆమె డాన్స్ ఉంటేనే పాట ఖచ్చితంగా ఉండాలనే పరిస్థితి ఉండేది. అంతకుముందు ఎవరూ చేయలేని విధంగా ఆమె ప్రేక్షకుల ఊహల్లోకి వెళ్ళారు. సినిమాల్లో హీరోయిన్లు ఉండేవారు, కానీ వ్యాంప్ విషయానికి వస్తే సిల్క్ స్మితని అప్పట్లో సూపర్. ప్రస్తుతం అలాంటి టెంప్లెట్స్ ఏమీ లేవు. నటీమణులు విభిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం కూడా మిస్టరీగానే ఉంది. దానికి ప్రజలు ఆకర్షితులవుతారు నేను అనుకుంటున్నాను శ్రీధర్ చెప్పారు. సౌత్ ఇండియా మార్లిన్ మోన్రే అని కూడా సిల్క్ స్మితని అనేవారు. చిత్రాలకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆమె అందం చాలా ప్లస్ అయ్యేది. మలయాళంలో సాఫ్ట్ పోర్న్ మూవీలను కూడా సిల్క్ చేశారు. చాలా బోల్డ్ క్యారెక్టర్ చేశారు. మొదట్లో ఆమె ఆర్థికపరమైన సామాజిక కారణాల వల్ల నటనలోకి వచ్చారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ సుదీర్ఘకాలం కొనసాగాలంటే చాలా కష్టమైన విషయం. కానీ సిల్క్ స్మిత్ ఆ విషయంలో విజయం సాధించారు. సినీ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం, మారుమూల గ్రామం నుంచి వచ్చి కల్ట్ స్టేటస్ సంపాదించారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఉన్నా వాటన్నిటిని ఎదురీదుతూ ఫేమ్, సక్సెస్ సాధించారు. సిల్క్ స్మిత్ ఎప్పుడూ ఒక మిస్టరీ వ్యక్తిగానే ఉండేవారు. ఆమె నిజంగా ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమె వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆమె అందంగా ఉండడం మాత్రమే కాదు, కళ్ళు కూడా చాలా పవర్ఫుల్. ఆమెకు డ్రీమ్ గర్ల్ లుక్ ఉంది. జయమాలిని, అనురాధ నుంచి డిస్కో శాంతి వరకు ఎవరికి అంత ఆకర్షణీయమైన కళ్ళు లేవు. సిల్క్ స్మిత్తో నటించాలని ప్రతి హీరో అనుకునేవారు. ఆమె వ్యక్తిత్వం కూడా అందుకు కారణంగా ఉండేది. ఆమె ఇప్పటికీ ఓ రహస్యంగానే మిగిలిపోయేందుకు చాలా అంశాలు ఉన్నాయి. సిల్క్ స్మిత్ చాలా సినిమాల ఐటమ్ సాంగ్స్ చేశారు. నిడివి తక్కువగానే ఉండేది. అయితే ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లపై మాత్రం ఆమె ఫోటోలను చాలా పెద్దగా వేసేవారు. నిజాయితీగా చెప్పాలంటే చాలామంది రహస్య ఊహలకు, కోరికలను ఆమె తీర్చారు. క్యారెక్టర్ ప్రధానమైన పాత్రలు చేసేందుకు హీరోయిన్లు తమను మార్చుకునేందుకు ఆమెనే స్ఫూర్తి. అయితే సిల్క్ స్మిత గురించి వ్యక్తిగత విషయాలు ఇప్పటివరకు ఎవరూ చెప్పని విషయాలు తమ చిత్రంలో చూపిస్తానని సిల్క్ స్మిత ది అన్టోల్డ్ స్టోరీ దర్శకుడు జయశంకర్ చెప్పారు. ఈ చిత్రంతోనైనా సిల్క్ స్మిత గురించి రహస్యాలు తెలుస్తాయేమో వేచి చూడాలి. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్